ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనాలు ముందుగా చదువుకొని తర్వాత ఈ వారపు మన ధ్యాన భాగం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 67 వచనాలు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. 7వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములైనటువంటి నిర్మలములైనటువంటి సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇవ్వబడ్డాయి, అవి పరిశుద్ధుల నీతిక్రియలు. సో మనము గడిచిన వారము ఈ విషయం గురించి ఆలోచించడం ప్రారంభించాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం నుండి 22 వచనాల భాగాన్ని మనము ధ్యానించాల్సి ఉంది. దాంట్లోని మొదటి భాగాన్ని కొద్ది మాటలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 31వ అధ్యాయము 10వ వచనము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇంగ్లీష్ చూడండి ఒకసారి బ్యాక్. A capable, intelligent and virtuous woman, who is he who can find her? She is far more precious than jewels, and her value is far above rubies or pearls. ఒకసారి ఈ 22 వచనాలు సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 నుండి 31 వరకు ఉన్నటువంటి 22 వచనాలు ఉన్నాయి. ఆ 22 వచనాలు ఒక స్త్రీ గురించి మాట్లాడినట్టుగా, ఒక స్త్రీ ఎలా ఉంటే మంచిదో, గుణవతి అయిన భార్య అనే మాటని చూస్తా. అయితే అక్కడ ఎవరి గురించో మాట్లాడలేదు కానీ, ఎవరో ఒక స్త్రీ గురించి మాట్లాడలేదు కానీ, సంఘము వధువు గురించి మాట్లాడినట్టుగా, క్రీస్తు భార్య, క్రీస్తు యొక్క వధువై ఉండి తను తాను సిద్ధపరచుకుంటూ వివాహానికి సిద్ధపడుతున్నటువంటి సంఘము గురించినటువంటి మాటలు. అయితే ఈ సంఘము తన్ను తాను అలంకరించుకోవాలి, తన్ను తాను సిద్ధపరచుకోవాలి. సిద్ధపాటు అలంకారానికి సంబంధించిన వచనాలు, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ తరములో, ఈ సీజన్లో చెప్పవలసిన, వినవలసిన, ధ్యానించవలసిన అతి ప్రాముఖ్యమైన భాగం ఏంటి అని అడిగితే, ద బెస్ట్ పార్ట్ సిద్ధపరచబడుట, మనల్ని మనం సిద్ధపరచుకొనుట. సిద్ధపాటుకు సంబంధించిన, సంఘము సిద్ధపాటుకు సంబంధించిన వర్తమానాలు చాలా ఆవశ్యకమైనటువంటి అవసరము. లేకపోతే సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము ఏమంటామంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సిద్ధపాటు వర్తమానాలు, సిద్ధపాటుకు సంబంధించిన వాక్యం వింటున్నాం. అయితే ఈ సమయంలో గమనించండి ఒకసారి. రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మాట్లాడినట్టుగా ప్రకాశములను నిర్మలములు అయినటువంటి ఒక వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి. పరిశుద్ధము, అవి పరిశుద్ధుల నీతిక్రియలు అని చెప్పబడ్డాయి. ఆ పరిశుద్ధుల నీతిక్రియలు ఎలా ఉంటాయి, అసలు పరిశుద్ధ నీతిక్రియలు అంటే ఏంటో జస్ట్ కొద్దిగా ఈ సమయంలో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చూసిన మాటను బట్టి, ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే ఒకదానికి సంబంధం లేని, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో అయితే ఒకదానికొకటి సంబంధం లేని ట్రాన్స్లేషన్స్ మనం చూస్తాం. ఒక దగ్గర వర్చువస్ ఉమెన్ అని రాసి ఉంటుంది, అదే ఇంకొక దగ్గర ఉమెన్ ఆఫ్ వ్యాలర్ అనే మాట చూస్తాం. ఈ మాటలన్నీ ఒకటేమో వ్యాలర్ అనే మాటకేమో ధైర్యము, శౌర్యము, లేకపోతే ఇంకోటి ఇది యాక్చువల్గా పురుషులకు ఉపయోగించే పదం. అది యాక్చువల్గా ధైర్యవంతురాలు, శౌర్యవంతురాలు అని అర్థం. అయితే ఎషెత్ అనగా మనకు హీబ్రూ ఆల్ఫాబెట్స్ అన్నిట్లో నుంచి ఒక్కొక్క అక్షరానికి ఒక వచనం అని మాట్లాడుకున్నాం. అందులో మొదటి వచనం యొక్క భాగము, మొదటి వచనం ఎషెత్ అనే పదంతో స్టార్ట్ అవుతుంది, ఆలఫ్తో స్టార్ట్ అవుతుంది. ఎషెత్ హైల్ అనే మాటని ఈరోజు మొత్తం ధ్యానించలేం కానీ కొన్ని మాటలు మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి. ముందుగా ఆ వస్త్రాలకి ఒక పేరు ఉంది. ఏంటా పేరు?
పరిశుద్ధుల నీతి క్రియలు అంటే పరిశుద్ధులు అనుసరించవలసిన విషయాలు, పరిశుద్ధులు చేయవలసిన విషయాలు, పరిశుద్ధులు చేయవలసినటువంటి సంగతులు ఏవైతున్నాయో వాటిని నిర్మలములు ప్రకాశమైనటువంటి వస్త్రాలుగా పిలువబడుతున్నాయి. అంటే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన వస్త్రాలు నిజంగా వస్త్రాలు కాదు. ఈ సామెతల గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి స్త్రీ ఒక స్త్రీ కాదు. ఇప్పటిదాకా మనం తేల్చుకున్నటువంటి మనము తేలిన ఫలితార్థం ఇప్పటిదాకా. సో సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు అందరము సిద్ధపడాల్సినటువంటి అంశం. ఇకపోతే ఇందులో ముఖ్యమైనటువంటి ఈ రోజు కోసం ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. ఆల్రెడీ మనం చాలాసార్లు ధ్యానించి ఉండొచ్చుగాక, లేకపోతే వినుండొచ్చుగాక, మరొకసారి జ్ఞాపకం చేసుకొని సిద్ధపాటు సంబంధమైనటువంటి మాటని గుర్తు చేసుకుందాం. చూడండి ఒకసారి ఇందులో పరిశుద్ధుల నీతి క్రియలు అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో లేకపోతే పరలోక దర్శనము అంటాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. ఐజయా 6th చాప్టర్లో మనందరం చూస్తాం ఏంటంటే, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు, ఆయన కంటే ఆయన చుట్టూ లేకపోతే ఆయన్ను ఆవరించి ఉన్నటువంటి పరిశుద్ధ శరాపులు అంటాం. ఈ ఒకసారి చదువుదాం అన్నమాట. 6వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. తర్వాత ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండివి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. తర్వాత చూడండి ఒకసారి. వారు సైన్యములకు అధిపతి యెహోవా, అంటే దేవుణ్ణి ఏమని పిలుస్తున్నారు వీరు అంటే, పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఓకే, దేవుణ్ణి ఏమని ఏ పేరుతో పిలుస్తున్నారు? ఆయన్ని ఏమని, ఆయన గుణాన్ని ఏమని పొగుడుతూ ఉన్నారు, ఏమని కీర్తిస్తున్నారు, ఏమని ప్రస్తుతిస్తూ స్తుతిస్తున్నారు? కరుణామయుడు కరుణామయుడు అనట్లేదు, కనికరం గలవాడు అనట్లేదు, లేకపోతే కృపగలవాడు అనట్లేదు, ఇంకేదో అనట్లేదు. కానీ ఆయనను ఏమని పిలుస్తున్నారట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈరోజు ఈ ఉదయకాలం కోసం ఒకే ఒక్క మాటని జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, పరిశుద్ధ వస్త్రాలు అంటే ఏంటి? ఆ వస్త్రాలు ఎలా ఉంటాయి? ఆ వస్త్రాలు వాటికి సంబంధించిన అవగాహన కోసం ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఏంటా పరిశుద్ధుల వస్త్రాలు? ఎలాంటి వస్త్రాలు? పరిశుద్ధులు అనుసరించవలసిన, పరిశుద్ధులు ధరించుకొనవలసిన, పరిశుద్ధులు చేయవలసిన నీతి క్రియలు లేదా క్యారెక్టర్, లేకపోతే గుణ లక్షణాలు ఏవైతే ధరించుకోవాల్సి ఉందో, అనుసరించాల్సి ఉందో వాటిని వస్త్రాలని పిలువబడుతుంది. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, కానీ టోటల్ ఒక సమాజానికి సంబంధించినటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక గమనించండి ఒకసారి, ఏమని కొనియాడబడుతున్నాడు? పరిశుద్ధుడు 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 అని. వీళ్ళు ఎంతసేపు అంటారు ఈ మాట? ఎన్ని రోజులు అంటారు ఆ మాట? ఒకసారి చూడండి మాట, వచనం. సర్వలోకము ఆయన మహిమతో, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్నటువంటి ఆయన మహిమతో, సర్వలోకము మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. తర్వాత వారి కంఠస్వరము గడప కమ్ముల పునాదులు, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. దేవునికి స్తోత్రం. అప్పుడు శరాపుల్లో ఒకడు అని రాస్తుంది. సరే, ఇక్కడ విషయం ఏంటంటే, ఈ 3 భాగాల్ని కలిపి ఒక అవగాహన కోసం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఎంత పరిశుద్ధుడు అంటే, ఆయన చుట్టూ ఉన్నటువంటి, ఆయన పైగా ఉన్నటువంటి శరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనేలాగా ఆయన ఉన్నాడు. ఏంటి ఆ పరిశుద్ధత? ఇంకొకటి, ఆ పరిశుద్ధతకి మనకి సంబంధం లేదంటానికి వీలు లేదు. లేకపోతే ఆ పరిశుద్ధతతో నాకు ఏ సంబంధం లేదు,
లేకపోతే ఆయన పరిశుద్ధుడు నేను పాపిని అంటానికి వీల్లేదు. గమనించండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక, ఈ వచనం కూడా చదువుదాం. మొదటి పేతురు పత్రిక చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 13వ వచనం. యాక్చువల్గా 1 నుంచి 12 వచనాలు ఒక థియరిటికల్గా ఒక సబ్జెక్ట్ మాట్లాడి దాన్ని మాట్లాడుతూ కంటిన్యూ చేస్తూ, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. తర్వాత చూడండి ఒకసారి ఆ మాటని. కాబట్టి మనస్సు అనే మీ నడుము కట్టుకోండి, మనస్సు అనే మీ నడుము కట్టుకోండి. తర్వాత నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు లేదా see your hope wholly and unchangeably on the grace, divine favor that is coming to you when Jesus Christ, the Messiah, is revealed. యేసుక్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షత మనం చూస్తున్నప్పుడు మనకు తేబడే మహిమ లేకపోతే మనకు తేబడే కృప విషయమై నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ గలవారై ఉండుడి. తర్వాత వచ్చిన చూడండి ఒకసారి. ఆ మాట చెప్పిన తర్వాత, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును, అంటే నేనేమైతే అయ్యున్నానో మీరు కూడా అలాగే ఉండాలి అని చెప్పబడుతున్నటువంటి దేవుని మాట. చూడండి ఒకసారి, ఇది పేతురు మనకి రాస్తున్న మాట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఎలాంటి పరిశుద్ధుడు అంటే తనకి తాను చెప్పుకునే పరిశుద్ధుడు కాదు, కానీ తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శరాపులు రేయింబగళ్ళు ఆయన పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నేనెంత పరిశుద్ధుడనో మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సో పరిశుద్ధత అనేవి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆ యొక్క 22 గార్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక హోలీనెస్ని సూచిస్తూ ఉంది, అండ్ హోలీ బిహేవియర్ని సూచిస్తూ ఉంది, హోలీ క్యారెక్టర్ని సూచిస్తూ ఉంది. చూడండి ఒకసారి. ఈరోజు దానికి సంబంధించిన ఒక లెవెల్ ఆఫ్ ఇంట్రొడక్షన్ని మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 22 వస్త్రాలని మనం ధ్యానించాల్సి ఉంది. 22 రకాల వస్త్రాలని ధ్యానించాలి. యాక్చువల్గా సంఘము తనకి తాను ఏమనుకుంటుంది అంటే, ఒక్కసారి అది చదివిన తర్వాత ఇక్కడికి వద్దాం. చూడండి ఒకసారి 3వ అధ్యాయం రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. లవోదికయ సంఘంతో మాట్లాడుతున్న మాట 14వ వచనం. లవోదికయ సంఘం 14వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఓకే, ఏం ఎరుగుదును? క్రియలు. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ హార్ట్. బాగా వినాలి ఒకసారి ఈ మాట. హృదయంలో ఉన్న సంగతుల్ని పరిశోధిస్తాడు దేవుడు, కానీ ప్రతీకారం ఇచ్చేది మాత్రం క్రియలకి, ప్రవర్తనకి. బయట మనం ఏం చేస్తాం, ఎలా ఉంటాం అన్న దాన్ని బట్టి, అంటే హృదయాన్ని ఏమో పరిశోధిస్తాడు, అంతరింద్రియాన్ని పరీక్షిస్తాడు, వారి క్రియలకు మాత్రం ప్రతిఫలం ఇస్తాడు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. తర్వాత ఎందుకని వెచ్చగా లేవు, ఎందుకు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అంటే ఆ యొక్క నులివెచ్చని స్థితికి కారణం ఒక లిస్ట్ రాయబడింది అక్కడ. చూడండి ఒకసారి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. తర్వాత ఏ విషయాల్లో చల్లగా వెచ్చగా లేకుండా నులివెచ్చని స్థితికి కారణం ఏంటి? 1, నీవు దౌర్భాగ్యుడవు. 2, దిక్కుమాలిన వాడవు. 3,
దరిద్రుడవు, 4 గుడ్డివాడవు, 5 దిగంబరుడవు. నేకెడ్, డ్రెస్లెస్, లేకపోతే అన్కవర్డ్ అన్నమాట. ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రం యొక్క అలంకారం లేకుండా దిగంబరత్వం కనబడతా ఉంది. ఈ 5 విషయాలు చెప్పబడతా ఉన్నాయి. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, నీవు దిగంబరుడవై ఉండగా ఉన్నావని ఎరుగక. ఇది నిజస్థితి. కానీ ఎరుగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచు. అంటే నెక్స్ట్ వచ్చిన మేడం 18వ వచనం, నేను ధనవృద్ధి చేసుకున్నట్లు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుము అని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. బుద్ధి చెప్పడం అంటే ఉపదేశించడం అని అర్థం. అయితే అందులో అన్నిటి గురించి నేను ఈరోజు మాట్లాడలేదు, కానీ ఓన్లీ డ్రెస్ గురించే మాట్లాడుతున్నాను. ఏదైతే గ్రంథము, ప్రకటన గ్రంథంలో చివరికి ఆమె తన వధువు తనని తాను సిద్ధపరచుకొని అలంకరించుకుంది. దేనికోసం? వివాహ మహోత్సవం కోసం సిద్ధపరచుకొని అలంకరించుకుంది. ప్రకాశములు నిర్మలములైనటువంటి వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఆ వస్త్రాలు ఏంటివి అని అడిగితే పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ పరిశుద్ధుల నీతి క్రియలతో వధువు తనని తాను అలంకరించుకుంది. కానీ లవోదిక సంఘం పరిస్థితి ఎలా రాస్తుందంటే, సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట, నీవు దిగంబరుడు అయి ఉండగా నేను దిగంబరుడను అని తెలియకుండా ఉన్నవట. సిగ్గు ఎరుగని స్థితి అంటాం దాన్ని. సిగ్గు ఎరుగని స్థితి అంటే ఈ యొక్క ధరించుకోకుండా. బాగా గమనించండి ఒకసారి. ఆ దిగంబరత్వం ఏదైతే ఉందో, యేసు ప్రభు శిలువ మీద వేలాడేటప్పుడు ఆయన ఆల్మోస్ట్ దిగంబరుడుగా ఉన్నాడు. ఆయన ఒంటి మీద ఏమీ లేకుండా ఆల్మోస్ట్ దిగంబరుడుగా ఉన్నాడు ఆయన. గమనించండి ఒకసారి. ఆ దిగంబరత్వం ఏదైతే ఉందో, మన షేమ్, మన అవమానము, మనము సిగ్గుపడే పరిస్థితి శిలువ మీద యేసు ప్రభు మన కొరకు అనుభవిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యెషయా గ్రంథంలో ఏం రాస్తుందంటే, ఇదిగో నీవు అనుభవిస్తున్నటువంటి దీనికి ప్రతిగా ఇది, దీనికి ప్రతిగా ఇది అని ఒక లిస్ట్ రాసి ఉంటుంది. సరే, అవన్నీ ధ్యానించడానికి మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఒకే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే పరిశుద్ధ వస్త్రాలు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ వస్త్రాలు అంటే అర్థం ఏంటి? ఒకటి, పరిశుద్ధతకి డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హోలీనెస్? శాంక్టిటీ అంటాం. పరిశుద్ధతకి డెఫినేషన్ ఏంటి? దేవుడు ఎందుకని ఆయన నిరంతరం పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నాడు? ఆ ఒక్క మాట చేతే ఎందుకని ఆ శరాపులు, కెరూబులు కొనియాడుతూ ఉన్నారు? ఆ ఒక్క మాట ఎందుకు చెప్పబడతా ఉంది? కారణం ఏంటి? గమనించండి ఒకసారి. ఆ పరిశుద్ధుల నీతి క్రియలు, పరిశుద్ధుల వస్త్రాలు. 2023 సంవత్సరం 2023 సంవత్సరం పేరేంటో గుర్తుందా? చెప్పండి. కెదూష అంటే హోలీనెస్, పరిశుద్ధత, సపరేటెడ్నెస్ అంటాం. ఆ సపరేట్నెస్ అనేది ఆ సంవత్సరం మనం ధ్యానించాం, బాగా అద్భుతంగా ధ్యానం చేసాం. కెదూష తర్వాత చూడండి ఒకసారి. అందులో ఒక వచనాన్ని, కెదూష ఈ యొక్క హోలీనెస్ అనే మాటకి డెఫినేషన్ చూపిస్తాను, చూడండి ఒకసారి. గుర్తు చేసుకుందాం ఒక్కసారి. హోలీనెస్ అనే మాటకి డెఫినేషన్ మాత్రం చూద్దాం ఒకసారి పెట్టామన్నమాట. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని వ్రాయబడి ఉన్నది. ఇది 1 పేతురు పత్రిక 1:14. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ డెఫినేషన్ పెట్టాలి. నెక్స్ట్ ఇంకా చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద డెఫినేషన్, అల్టిమేట్ డెఫినేషన్. అది పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ఓకే, వాట్ ఈజ్ శాంక్టిటీ ఆర్ హోలీనెస్? పరిశుద్ధత, నువ్వు అనుకునే పరిశుద్ధత వేరు, మనం ఊహించుకునే పరిశుద్ధత వేరు, వాక్యం చెప్పే పరిశుద్ధత వేరు. బాగా వినాలి ఒకసారి. దేవుణ్ణి వాళ్ళందరూ ఆ యొక్క కెరూబులు, శరాపులు వాళ్ళు అంటున్న మాట, నీవు లేకపోతే సైన్యంలోకి అధిపతి యెహోవా పరిశుద్ధుడు. ఏంటి ఆ పరిశుద్ధత? ఏమని రాస్తుంది అక్కడ? పరిశుద్ధత అంటే ఇతరులు నివసించడానికి లేదా జీవించడానికి యోగ్యమైన ఒక స్థలం లేదా వాతావరణాన్ని కల్పించడం, ఏర్పాటు చేయడం, తయారు చేయడం,
స్పేస్ని క్రియేట్ చేయడం అని అర్థం. ఆ ఇతరులు అన్న దగ్గర పొరుగువారు అన్నమాట. నీ పక్కనోడు కూడా బ్రతకాలి, నేను బ్రతకాలి, పక్కన వాళ్ళు కూడా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, ఈ యొక్క పరిశుద్ధత అనే మాటకి బైబిల్ డెఫినేషన్ ఇది. ఎలా చెప్పగలం ఈ మాటని? ఎలాగ దీన్ని డిఫైన్ చేయగలము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వచనం? ఎక్కడి నుంచి ఈ స్టేట్మెంట్ తెచ్చుకున్నాం మనం? ఎక్కడి నుంచి చెప్పగలం ఈ మాట? గమనించండి ఒకసారి. మరి దేవుడు ఎందుకని ఆయన పరిశుద్ధుడయ్యాడు అని అడిగితే, దేవుడు ఎలా పరిశుద్ధుడయ్యాడు అంటే, ఆయన ప్రతిరోజు నువ్వు నేను జీవించడానికి, బ్రతకడానికి ఆయన కూడా మన కొరకు స్పేస్ను వదిలేస్తున్నాడు. అందులో క్షమాపణ ఒకటి, కృప ఒకటి. మనం పీల్చుకునే గాలి దేవుని పరిశుద్ధుడు గనక మనకు పీల్చుకుంటున్నాం, గాలి పీల్చుకుంటూ బ్రతుకుతున్నాం. సజీవుల చెప్పండి, సజీవుల సంఖ్య, సజీవుల లెక్కలో మనం ఉన్నాం. సజీవులు అనే లెక్కలో మనం ఎందుకు ఉన్నాము అంటే, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు, కానీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత యొక్క అర్థం ఇతరులు జీవింపజేయడం కోసం ఒక స్పేస్ని క్రియేట్ చేయడం, వదిలేయడం. అనగా నువ్వు నేను జీవించడానికి సరిపడినటువంటి ఒక స్పేస్ని ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ స్పేస్లో మాత్రమే మనం జీవించగలం. ఆ స్పేస్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అయితే ఈ నేను పరిశుద్ధుడను అనే మాట బైబిల్లో ఎక్కడ ఉంది? నేను పరిశుద్ధుడను అనే మాట ఎక్కడుంది బైబిల్లో? లేవియాకాండం 19వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. నేను పరిశుద్ధుడను అనే మాట బైబిల్లో ఎక్కడ ఉంటుందంటే, లేవియాకాండం 19వ అధ్యాయంలో ఉంది. చూడండి ఒకసారి ఏమని వస్తుంది అక్కడ. అంటే పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఏదైతే చదివామో ఆ వచనం ఎక్కడుందంటే, మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. సర్వ సమాజము అనగా సంఘము, సమాజం అనబడుతున్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలో చెప్తూ మాట్లాడుతున్న విషయాలు. 2వ వచనం ఒకసారి, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఈ వచనాన్ని పేతురు రాస్తున్నాడు. పేతురు చెప్తున్నాడు. ఈ వచనము లేవియాకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. అంటే దేవుడు పరిశుద్ధుడు అంటే ఏంటి, ఎలా తెలుస్తుంది? మీరు పరిశుద్ధులై ఉండాలి అన్నాడు కదా. ఆ తరువాత మనకి ఒక 7 అంశాలు రాయబడి ఉన్నాయి వరుసగా. మీరు ఒకవేళ చదివితే 19-20 అధ్యాయాలు చదివితే, లేవియాకాండం 19వ అధ్యాయం 20వ అధ్యాయం 2 అధ్యాయాలు చదివితే అందులో ఈ 7 డిఫరెంట్ సెక్షన్స్ రాస్తున్నాయి. ఈ 7 డిఫరెంట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 సెక్షన్స్ కూడా ఎలాంటివి అంటే, అందులో 7 సెక్షన్స్ నుంచి కామన్ పాయింట్ ఏంటి అని అడిగితే, ఇందాక మనం మాట్లాడుకున్న డెఫినేషన్. ఓకే, సరిహద్దు రాయి అంటాం. ఏమండి, సరిహద్దు రాయి. ఓకే, ఇది నా హద్దు, అది మీ హద్దు. ఇప్పుడు నా స్వార్థం, నేను నేను అని ఆలోచించుకుంటూ దాన్ని జరిపామనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాం? అవతల వాడికి సంబంధించినటువంటి దాన్ని మనం లాక్కుంటున్నాం, దోచుకుంటున్నాం, లేకపోతే బలాత్కారంగా తీసుకుంటున్నాం. దీన్ని పరిశుద్ధతకి వ్యతిరేకం. అది పరిశుద్ధత అనేది మన ప్రవర్తనకి సంబంధించింది. అంటే 22 పరిశుద్ధ వస్త్రాలని మనం ధ్యానిస్తున్నాము అంటే 22 ఆ పరిశుద్ధతకి అర్థం ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు అని ఉన్నాయి. ఆ పరిశుద్ధుల నీతి క్రియలు ఎలా ఉంటాయి? ఏ పరిశుద్ధత గురించి వాక్యం చెప్తా ఉంది? ఏ పరిశుద్ధత గురించి బైబిల్ డిఫైన్ చేస్తూ ఉంది? ఇది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాల్సిన అంశం అది. సో ఆ ప్రాసెస్లో ఒక లిస్ట్ రాస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. ఒక కుటుంబం కలిగి ఉండడము, లేకపోతే ప్రతి ఒక్కరి విషయంలో, అంటే మానవుని యొక్క పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధతను కోల్పోయిన ప్రతి ఒక్కడు తిరిగి పరిశుద్ధతను స్వతంత్రించుకొనుట. ఆదామవ్వల గురించి ఏం రాస్తుందంటే, ఆదామవ్వలు పాపం చేసినప్పుడు, ఓకే, పండు తినగానే ఏమైంది? మరి ఏం జరిగింది తెలుసా? వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళు చేసిన ఘోరమైన పాపం ఏంటో తెలుసా? ఒక హద్దు ఉంది కదా, ఒక లైన్ ఉంది కదా, దాన్ని చెరిపేశారు. ఇది దేవునిది, ఇది మానవుంది అని చెప్పండి. అది ఎందుకు ఉంచాలి ఆ చెట్టు అని చాలామంది అడుగుతారు. చాలా గొప్పగా అడుగుతారు ఆ ప్రశ్న. ఓ పెద్ద ఏదో కనిపెట్టేసినట్టుగా, మేము ఏదో సాధించేసాం, మేము అంత మహాజ్ఞానులు ఎవరు లేరు అన్నట్టు అడుగుతారు. కానీ అసలు విషయం ఏంటంటే, ఏది దేవుందో, దేవుంది మనిషిది అని కనబడని దేవుని యొక్క భాగాన్ని గీత గీసి సపరేట్ చేయడం, మానవునికి మధ్య గీతల్ని రెస్పెక్ట్ అంటాం, హానర్ అంటాం. సో చూడండి ఒకసారి, నేను మిమ్మల్ని హానర్ చేస్తాను, మీరు నన్ను
హానర్ చేస్తారు. ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన సన్నని లైన్ ఉంది. ఆ లైన్ ఏం చేస్తుందంటే, నేను మీకు సహకరిస్తాను, మీరు నాకు సహకరిస్తారు, మనం ఇంకొకరికి సహకరిస్తాం, ఇంకొకరి దాంట్లోకి మనం ప్రవేశించట్లేదు. ఆ హానర్కి సంబంధించిన గౌరవము, మర్యాద అనబడుతున్నటువంటి ఆ లైన్ దాటడం, ఆ లైన్ దాటినప్పుడే మనం పరిశుద్ధత కోల్పోయి దిగంబరత్వాన్ని ధరించాల్సి వస్తుంది. అందుకని ఏం రాస్తుందో తెలుసా, అక్కడ ఆదామవ్వలు ఏమంటారో తెలుసా, మేము ఎందుకు దేవుని ఎదుటికి రాలేదట, మేము దిగంబరులమై ఉన్నాం. ఆ దిగంబరులై ఉంటే దేవుడు ఏం చేసినట్ట, వాళ్ళకి కూడా చర్మపు చొక్కాయిలు గుట్టించాడు అని రాస్తుంది. తెలుగులో మనకి చర్మపు చొక్కాయిలు అని రాస్తుంది. బట్ హీబ్రూలో అక్కడున్న పదం యొక్క అర్థం ఏంటంటే ద డ్రెస్ ఆఫ్ లైట్ అని అర్థం, వెలుగు వస్త్రాలు అని అర్థం. మీకు నెక్స్ట్ వీక్ చూపిస్తాను, అది చూడండి ఒకసారి. హీబ్రూలో రాసిన పదం యొక్క అర్థం ఏం వస్త్రాలు, వెలుగు వస్త్రాలు. అంటే ఎప్పుడైతే దిగంబరత్వం అంటే చీకటి అంటే ప్రేమ లేకపోవడం, ప్రేమించలేకపోవడం, లేకపోతే ఒక గీత ఆ యొక్క రెస్పెక్ట్ని కోల్పోవడం. ఆ రెస్పెక్ట్కి సంబంధించిన 7 అంశాలు లేవియాకాండంలో రాస్తున్నాయి. లేవియాకాండం 19-20 అధ్యాయాల్లో సపరేషన్ అనగా మనము ఇంకొకరితో సపరేట్గా ఉండడం అంటే వేరుపడి ఉండడం కాదు, కానీ వాళ్ళని బ్రతకనిద్దాం, మనం బ్రతుకుదాం అనే అవగాహన, ఆలోచన. అలాంటి పరిశుద్ధత అనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధపరిచే క్రమంలో అందరికీ ఆయన వారి యొక్క అవసరం చొప్పున బ్రతకడం కోసం వాళ్ళందరికీ ఏవేవి అవసరమో, వర్షం ప్రొవైడ్ చేయబడతా ఉంది, సూర్యుని వెలుగు ప్రొవైడ్ చేయబడతా ఉంది, గాలి, తర్వాత వెలుతురు, ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయబడతా ఉన్నాయి. వాటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి. సో ఇది పరిశుద్ధతకి డెఫినేషన్. ఇది మీరు వెళ్ళి ఆ 7 సెక్షన్స్ ఒకసారి జస్ట్ ఊరికే స్క్రీన్ మీద చూపిస్తాను, ఊరికే చూడండి ఒకసారి. వాట్ ఆర్ దోస్ 7 సెక్షన్స్ ఏంటి? ఆ 7 సెక్షన్స్ పెట్టాము ఒకసారి. నెంబర్ 1, హానరింగ్ పేరెంట్స్, సబ్బాత్, విశ్రాంతి దినం. 6 దినాలు పని చేసుకుంటాం, 7వ దినం విశ్రాంతి తీసుకుంటాం. దానికి సపరేషన్ ఉండాలి, ఇది దేవుని దినం అని ఉండాలి. తర్వాత హానరింగ్ పేరెంట్స్ని హానర్ చేయడం అనేది ఇందులో ఎందుకు పెట్టారు తెలుసా? బికాస్ ద ఓన్లీ రీజన్ ఏంటంటే, ఈ భూమి మీద తల్లిదండ్రుల కంటే పిల్లలే తెలివి కల్లోళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళేమో. కానీ వాళ్ళు లేకపోతే మేము లేము అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అక్కడ పుడుతుంది హానర్ అనేది. లేకపోతే హానర్ ఉండదు, అక్కడ హానర్ ఉండదు. కారణం ఏంటంటే డిస్హానర్. ఎందుకు హానర్ అంటే నువ్వు కనిపించిన నీ ఉనికికి కారణమైన తల్లిదండ్రులని హానర్ చేయనప్పుడు కనబడిన దేవుని హానర్ చేయలేవు. తర్వాత సబ్బాత్ అంటాం, అనగా ఒక 6 దినాలు పని దినాలు నీ సొంతంగా నీ ఇష్టం వచ్చిన పని చేసుకో. ఒక దినము దేవుని సన్నిధిలో విశ్రాంతిగా, దేవునితో విశ్రాంతిలో ఉండడం, ఆ సపరేషన్ అంటాం దాన్ని. అది చేస్తున్నప్పుడు పరిశుద్ధత. నెక్స్ట్ 2, ఇవన్నీ కూడా ఆ 19-20 అధ్యాయాల్లో రాస్తున్నటువంటి 7 సెక్షన్స్. నెంబర్ 2, రెండోది లాస్ అబౌట్ నాట్ సేవింగ్ లెఫ్ట్ ఓవర్స్. అంటే బలులు అర్పించిన తర్వాత బలి అర్పణకి సంబంధించిన విషయాలు ఉంటాయి కదా, దాన్ని ఏం చేయాలంటే సమాధాన బలి అంటాం. బలి అర్పణ తర్వాత కొంత భాగం అర్పించిన విశ్వాసకి ఇవ్వబడతాయి కదా, ఇంటికి తెచ్చుకొని సహవాసంతో కలిసి తినాలి. వాటిని మిగిలిస్తే పరిశుద్ధత లేదట. అవి మిగలకూడదు, అవి మిగలకూడదు. ఎందుకని భోజనాలు మిగిలిపోతాయి అంటే, ఇప్పుడు భోజనం పెట్టాం, భోజనాలు ఎందుకు మిగులుతాయి? పిలిచిన వాళ్ళు ఎందుకు రాలా? వాళ్ళతో మాకు సంబంధం కరెక్ట్గా లేదు అంటే మనుషులతో సమాధానం లేదు నీకు అని అర్థం. సో అలా మిగిలినప్పుడు అర్థం ఏంటంటే పరిశుద్ధతకి అదొక పెద్ద ఆటంకం అది. తర్వాత 2, 3వది లాస్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పూర్. ఎవరైతే బీదలు, అవసరంలో, అక్కరలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవడం ఏదైతుందో అది బీదలకు అప్పించేవాడు, బీదల్ని కనికరించేవాడు తెలుసా? దేవునికి అప్పిస్తామని తెలుసా? బీదల్ని కనికరించేవాడు దేవునికి అప్పిస్తున్నాడట. తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్ నెంబర్ 3, నెంబర్ 4, 4వది ఆ బీదల్ని టేక్ కేర్ చేయడం అంటే అర్థం ఏంటంటే, దాని గురించి ఏమని రాస్తుందంటే, పొలం ఉందనుకోండి, ఆ పొలంలో కింద పడింది అనుకోండి, ఏదన్నా పరిగే, ఆ కింద పడేదాన్ని తీసుకోవద్దు.
అది బీదలు వచ్చి తీసుకోవడం కోసం వదిలేయాలి. అది నీ చేతుల నుంచి కింద పడింది కదా, కింద పడింది అంటే వదిలేయాలి. తర్వాత కార్నర్స్ ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి, ఎడ్జెస్ని వదిలేయాలి. ఆ ఎడ్జెస్ని వదిలేయాలి, ఎందుకంటే బీదల కోసం. తర్వాత అది టేకింగ్ కేర్ ఆఫ్ పూర్, లాస్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ పూర్. తర్వాత నాలుగవది వచ్చేసి క్రాస్ బ్రీడ్ చేయకూడదు. ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ, అనగా పశువులు కానివ్వండి లేకపోతే మొక్కలు కానివ్వండి, క్రాస్ బ్రీడింగ్ అంటాం. క్రాస్ బ్రీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దేవుడు వాటి 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 జాతి ప్రకారం సృష్టించాడని ఉంది కదా. ఏం చేస్తున్నాం అంటే జాతికి జాతికి మధ్య ఒక గీత ఉంది. కోతి వేరు, కొండంగ వేరు, రెండు వేరు వేరే, చూసానికి ఒకేలాగా ఉంటాయి. కానీ అంటే ఆ రెండింటి మధ్య ఒక విభేదం, ఒక తేడా ఒకటి ఉంది, ఒక లైన్ ఉంది. ఆ లైన్ని నువ్వు చెడిపేయొద్దు. సో క్రాస్ బ్రీడ్ చేయొద్దు అంటాడు. సో యానిమల్ కానివ్వండి, ఈవెన్ ప్లాంట్స్ కానివ్వండి, అది మంచిది కాదు. ఆ తర్వాత నాలుగోది క్రాస్ బ్రీడ్ చేయకూడదు. తర్వాత ఐదోది చూడండి ఒకసారి, లాస్ అబౌట్ నాట్ స్టీలింగ్ ఆర్ లయింగ్. అబద్ధం చెప్పొద్దు. అబద్ధం చెప్పామంటే అది అపవిత్రత, పరిశుద్ధతకి వ్యతిరేకం అది. తర్వాత ఇంకోటి, దొంగతనం చేయరాదు. అవతల వాళ్ళది నువ్వు ఎవరి స్వాస్థ్యం వాళ్ళకి ఇచ్చాడు, ఎవరి భాగం వారికి కేటాయించాడు దేవుడు, దాన్ని లాక్కోకూడదు. ఆ తర్వాత ఆరోది వచ్చేసి ఏ లాంగ్ లిస్ట్ ఆఫ్ అన్పర్మిటెడ్ సెక్షువల్ రిలేషన్షిప్స్. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఏమంటారంటే ఇమ్మోరల్ సెక్షువల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరిశుద్ధతకి దూరం చేసినట్టే, పరిశుద్ధతని సపరేట్ చేసినట్టే అవుతుంది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ సెవెంత్ వన్ చూడు ఒకసారి, దేర్ ఆర్ లాస్ అబౌట్ నాట్ చీటింగ్ ఇన్ బిజినెస్. నీ వ్యాపార లావాదేవీల్లో మోసం చేయకూడదు. ఈ అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటి అని అడిగితే, ఈ అన్నీ ఎందుకు రాసి ఉన్నాయి, ఇవన్నీ మాకు తెలియదా, ఇవన్నీ చేయాలనిపిస్తే చేస్తాం. అసలు విషయం ఏంటంటే వీటన్నిటి యొక్క కామన్ పాయింట్ ఏంటంటే ఇతరులు బ్రతకడం కోసం స్వేచ్ఛగా వారి ప్రెమిసెస్లో, వారికి ఇవ్వబడిన స్వాస్థ్యంలో, వారి బౌండరీలో వారు ఉండడం కోసం నేను నా బౌండరీలోనే ఉండడం, అలాగే నా బౌండరీలో నుంచి బీదలకి సహాయం చేసే విధంగా కొంత వదిలేసి డోర్ తీయడం. ఇవి కామన్ పాయింట్. ఇది ఇతరులు బ్రతుకు నిమిత్తం మనం ఒక స్పేస్ని వదిలేయడం, క్రియేట్ చేయడం, అది పరిశుద్ధత. అంటే మనం అనుకునే పరిశుద్ధతకి బైబిల్ డెఫినేషన్ ఇది. నేను పరిశుద్ధుడను కాబట్టి, నేను పిలుచుకున్న మీరు అనగా సంఘం అంతా కూడా పరిశుద్ధులై ఉండాలి. అయితే ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పరిశుద్ధతను కోల్పోయి ఇక నేను దిగంబరుడను అంటాడు. ఇప్పుడు ఆదాము వాళ్ళకి ఏం కావాలి? వారి దిగంబరత్వం, అన్నేకెడ్నెస్ నుంచి కవరింగ్ కావాలి. ఆ కవరింగ్ కోసం దేవుడే వారికి వస్త్రాలు ఇచ్చాడు అని రాస్తుంది. చర్మపు చొక్కాయిలు అని రాస్తుంది తెలుగులో మనకి, బట్ హీబ్రూలో వెలుగు వస్త్రాలు అని రాసి ఉంటుంది. వెలుగు వస్త్రాలు, ఓకే, ఓర్ అనే మాట అక్కడ రాసి ఉంటుంది, వెలుగు. సో ఆ వెలుగు వస్త్రాలు వారికి అలంకరింపజేయబడ్డాయి. సేమ్ అదే పాయింట్ ఆ సంఘం గురించి కూడా చెప్పబడతా ఉంది. మీరు దిగంబరులై ఉండగా, ఇదిగో మీరు దిగంబరులని తెలియకున్నారు, అయితే మీ నేకెడ్నెస్ కనపడకున్నట్లుగా నా యొద్దకు వచ్చి ఏం చేయాలట? కాటుకను నా యొద్ద ఏం చేయాలి? ఏమేం కొనుక్కోవాలి? ఏం కొనుక్కోవాలి? ఇప్పుడు మనం వస్త్రాలు కొనుక్కోవాలి, అవి ఫ్రీగా రావు, కొనుక్కోవాలి. ఎలా కొనుక్కుంటావు? నువ్వు ఏమిచ్చి కొనుక్కుంటావు? ఏమిచ్చి ట్రేడ్ చేస్తావు? ఫెయిత్, ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ అనండి ఒకసారి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్, ఇవి రెండు ఇచ్చి దేవుని దగ్గర నుంచి తీసుకుంటాం. వితౌట్ ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ మనము ఏది కొనుక్కోలేము, దేవుని దగ్గర నుంచి తీసుకోలేము. ఒబీడియంట్ అండ్ సబ్మిషన్ కలిగినటువంటి సమాజం కోసం, వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి వెలుగు వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు. ఈ పరిశుద్ధుల నీతి క్రియలు అనబడుతున్నటువంటి వస్త్రాన్ని సంఘము అనబడుతున్న ఒక్క వధువు, ఒకటిగా మారిన వధువు ధరించుకొని తన్ను తాను అలంకరించుకుందట. సో ప్రభు రాకడ కొరకు ఆపేక్షిస్తూ, ఎదురు చూస్తూ, త్వరపెడుతూ ప్రార్థన చేయండి. దేవా నువ్వు మా తరంలోనే రాని అడిగితే ఆయన రావట్లేదు, కానీ సిద్ధపరచుకుంటే ఆయన రావడం చూస్తాం. మనం త్వరపెడతాం. మనం ఈ మాట ఒక్కసారి ఆ మాట చదివేసి మనం ముగించుకుందాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి, 18వ వచనం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం ఆఖరి మాట. మీరు పరిశుద్ధ ప్రవర్తన, ఓకే చూడండి ఒకసారి.
దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై. ఆ జాగ్రత్త అనేది దేని గురించో తెలుసా? ఆ వస్త్రాలు కాపాడుకునే జాగ్రత్త, వస్త్రం కాపాడుకునే జాగ్రత్త. ఆ యొక్క సిగ్గుపడే పరిస్థితి రాకుండా మన వస్త్రధారణ అనేది, ఫిజికల్ వస్త్రాల గురించి నేను మాట్లాడలేదు కానీ చూడండి ఒకసారి, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. అక్కడ ఆశతో అపేక్షించుచు అన్న దగ్గర మీ ఫుట్ నోట్లో ఏం రాస్తుంది? అక్కడ ఆశతో అపేక్షించుచు అన్న దగ్గర మీ ఫుట్ నోట్లో త్వరపెట్టుచు అంటే ఆ పరిశుద్ధమైన ప్రవర్తనను ధరించుకోవడానికి ఎంత త్వరపడితే, ఎంత ఒబీడియంట్ సబ్మిషన్ దగ్గరికి మనం పరిగెత్తగలిగితే అంత తొందరగా ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడిన వారం అవుతాం. మనమే కాదు, మన చుట్టూ మన యొక్క రిఫ్లెక్షన్ ఈ భూమి మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలన్నీ మన హృదయంలో ఉంచుకొని ఈ దినం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం రోజువారీ ధ్యానిస్తున్న అంశాల్లో మనం చూస్తే, ఐ డోంట్ నో మీరు చదివే ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ వారపు పోర్షన్లో మీరు చూస్తే ఇస్సాకు రిబ్కా వారిద్దరూ ప్రార్థన చేశారని ఉంటుంది. ఒకరి ఎదురెదురుగా ప్రార్థన చేశారు, అగేన్స్ట్ ఒకరికొకరు ఎదురుగా నిలబడి ప్రార్థన చేశారు. హూ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రేయర్ పార్ట్నర్ అంటే యువర్ స్పౌస్. ఓకే, అక్కడ స్టార్ట్ అవుతుంది రిఫ్లెక్షన్. హూ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రేయర్ పార్ట్నర్ అంటే యువర్ స్పౌస్. భార్య భర్త వాళ్ళిద్దరిని జతపరిచేటప్పుడు పరిశుద్ధ వివాహం జరిగింది అంటాం. ఓకే, ఈ వారం పోర్షన్ అంతా కూడా మనకు కనపడేది ఫ్యామిలీ డ్రామా. బట్ దట్స్ నాట్ ఫ్యామిలీ డ్రామా. అది ఫ్యామిలీ స్టోరీ కాదు. రాబోయే దేవుని ఉద్దేశంలో, దేవుని చిత్తంలో ఉన్న గ్రేట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో, దేవుని రాజ్యం అనేది ఏదైతే ఉందో, ఆ రాజ్యానికి సంబంధించిన పునాదులు అవి. ఆ రాజ్యానికి సంబంధించిన పునాదులు. ఓకే, అక్కడ మీరు ప్రతి పాయింట్ డిఫరెంట్ సెక్షన్, అది డిఫరెంట్ థింగ్స్ని మనతో మాట్లాడుతూ ఉంది. ఓకే, రిబ్కా ఇస్సాకు కలిసి ప్రార్థన చేసుకునేవారు. తర్వాత కుమారులు. ఓకే, ఫస్ట్ ఏమో ఈ వారం పోర్షన్ అంతట్లో ఫస్ట్ ఇండివిజువల్గా ఇస్సాకు ఏమై ఉన్నాడు. నంబర్ 2 భార్యాభర్తలు ఏమై ఉన్నారు. నంబర్ 3 పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఎదుగుతున్నారు. యాకోబు సాధువు అని ఉంటుంది. సాధువు అంటే మైల్డ్, లేకపోతే సాఫ్ట్ నేచర్ ఉన్నోడు అని కాదు. డిగ్నిటీ అండ్ ఇంటిగ్రిటీ గలవాడు అని అర్థం. థామ్ అని ఉంటుంది హీబ్రూలో. అంటే చాలా గౌరవప్రదమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి, నిర్దోషి, నిజాయితీ కలిగిన వాడు అని అర్థం. సరే, సో అలాగా పిల్లలు ఎలా ఎదుగుతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరిలో యాకోబు జ్యేష్ఠత్వం కోసం ఆశపడ్డాడు అని ఉంటుంది. ఆ ఆశకి కారణం మన కళ్ళు ఏం చెప్తాయంటే, మనమేమో వేరేలాగా చూస్తాం. యాకోబుకి ఆశ ఎక్కువ, యాకోబుకి స్వార్థం ఎక్కువ అని. నాకు వినాలి ఒకసారి మాట. దేవుడు దేన్ని అవును అన్నాడో, మంచిది అన్నాడో అది మనం మంచిదనాలి. దేవుడు దేన్ని చెడ్డదన్నాడో మనం దాన్ని చెడ్డదనాలి. ఆయన పర్స్పెక్టివ్లో చూడడం నేర్చుకోవాలి. వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు ఎందుకని జ్యేష్ఠత్వం కొరకు ఆశపడ్డాడు అంటే, ద ఓన్లీ రీజన్, ఏశావు ఆ గొప్ప మిషన్కి అర్హుడు కాదని యాకోబుకి తెలుసు. ఆ గొప్ప మిషన్ని మోసుకెళ్ళేవాడు అనర్హుడై ఉండగా అది నీకు వద్దు అని చెప్పి అది నాకు కావాలని ట్రేడ్ చేస్తూ ఉన్నాడు. దాన్ని ట్రేడింగ్ బేరం చేస్తూ ఉన్నాడు జ్యేష్ఠత్వం. ఆ తర్వాత ఇప్పుడు రిబ్కా మోసం చేసినట్టు కనపడుతుంది మనకి. కానీ మీకు తెలుసా, తను ఆ యొక్క యాకోబులో ముందు జరగబోయే ఒక గొప్ప డిసైన్మెంట్ని ముందే కలిగి ఉంది. యాకోబు అనండి ఒకసారి. యాకోబు అంటే అర్థం ఏంటి? యాకోబు అంటే అర్థం ఏంటి? వాట్ ఈజ్ యాకోబ్? యాకోబు అని పేరు ఎందుకు పెట్టారు? యాకోబు అనే పేరు ఎందుకు పెట్టారు? మడిమ అనండి ఒకసారి. ఎకేవ్ అంటే మడిమ అని అర్థం. మడిమ అనే పదం బైబిల్లో ఫస్ట్ టైం ఎక్కడుంది?
మడుమ, హీల్ అనే పదం మొట్టమొదటిసారి ఎక్కడుంది? జెనసిస్లోనే ఉంటుంది. మడుమ, హీల్ అనే పదం మొట్టమొదటి ఎక్కడుంది? స్నేక్, సర్పెంట్. సర్పం ఏం చేస్తుందట? ఎక్కడ కొడుతుందట? మడిమ మీద కొట్టును. ఆ మడిమ యాకోబు అవుతాడు. అందుకని ప్రొఫెటిక్గా పెట్టారు ఆ పేరు యాకోబు అంటే. మిగతా అన్ని పేర్లు సెకండ్ నేమ్ వచ్చాక ఫస్ట్ నేమ్ కనపడదు, కానీ యాకోబు పేరు కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే అదొక ప్రొఫెటిక్ నేమ్ కాబట్టి. సరే, అవన్నీ మాట్లాడుకుంటే మనకు సమయం అయిపోద్ది. కానీ సో వాక్య ధ్యానంలో మన వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి నీతి క్రియలు అనబడుతున్నటువంటి ఆ యొక్క ఏమంటామంటే వస్త్రాల కోసం ఏదైతే వింటున్నామో దాన్ని ధరించుకోవడం కోసం, వినడం కోసం, కేవలం థియరిటికల్గా మాత్రమే కాదు కానీ వాటిని ప్రాక్టికల్గా అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో లేచినప్పుడు ప్రార్థనలో ఉందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ఏకీపిద్దాం. పరమ తండ్రి, మా దేవ, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. వాక్యమును గ్రహించుటకు మనస్సు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రునైనా. బోధపరచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మేము విన్న మాటలు మా వ్యక్తిగత జీవితాలకు, మా ఆత్మీయ జీవితానికి, మా కుటుంబాలకు, మా యొక్క వ్యక్తిగత ఇదిగో మేము పనిచేసే చోట, మేము నడుస్తున్న చోట, ప్రయాణిస్తున్న చోట, మా ఇరుగు పొరుగు వారి అందరి మధ్యలో, రక్త సంబంధికు బంధుమిత్రులందరి మధ్యలో ఇదిగో మేము తలలు వారమై ఇదిగో అనేకులకు మీ సాక్ష్యముగా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగే వారమై పరిశుద్ధుల నీతి క్రియలు అవలంబించే వారంగా ఉండటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏకీపించిన ప్రతి ఒక్కరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. ఏ మాటలైతే విన్నామో ఆ మాటల నుంచి ఏ తీర్మానాలు చేసుకోవాల్సి ఉందో ఆ తీర్మానాలతో వారిని బలపరచండి. వినుటకు ఇదిగో మందులమై ఉండక వినుటకు ఆ యొక్క ఉన్నటువంటి ప్రతి విధమైన స్లోనెస్ ఇన్ ఫెయిత్ని తీసివేసి, దేవా మీకు వందనాలు, చురుకుతనాన్ని, ఇదిగో పరుగు పందాన్ని, విశ్వాసపు పందెమును ప్రతి ఒక్కరికి ఆ యొక్క పందానికి సంబంధించిన అవగాహన కల్పించమని ప్రార్థన చేస్తున్నా. దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. దేవా మీకు వందనాలు. అంతకంతకు వర్ధిల్లుటకు కృప దయచేయమని, రక్షణలో ఎదుగు నిమిత్తం వాక్యమును పాలను అపేక్షిస్తూ దేవా మీకు వందనాలు. ఇదిగో ఇంకనూ పాలు తాగబారై ఉండక ఇదిగో ఆ యొక్క విలువైన ఘనమైన విషయాల్ని జీర్ణించుకోగలిగినటువంటి ఇదిగో ఎదుగుదల, ఆత్మీయ ఎదుగుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు గొప్ప నామన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించి సంఘమును, సమాజమును వర్ధిల్ల చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.